చేతులతో నిన్ను దర్శించుట తగునా. యేసువాన స్వరక్షణ నిశ్చయంబు అయినది, అయినా ఫలితంబు చూడ కష్టపడకనైతిని, అయినా ఫలితంబు చూడ కష్టపడనైతిని. ఒక్క ఆత్మనైనా నేను రక్షించక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. కాలమెల్ల గడిచిపోయెను, మోసపోతినేనయ్యో, గడిచినాటి కాలమైతే ఏడ్చినను రాదది, గడిచినాటి కాలమైతే ఏడ్చినను రాదది. ఒక్క ఆత్మనైనా నేను రక్షించక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. భక్తులార ధైర్యముతోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్టు చేయుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్టు చేయుడి. ఒక్క ఆత్మనైనా నేను రక్షించక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒక్క ఆత్మనైనా
ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. మంచిది. మరి చక్కని పాట పాడి దేవుడి నామాన్ని గణపరిచిన సహోదరులు మరి సంపత్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి విశ్వసించి రక్షింపబడిన మనము మరి ఒక ఆత్మనాన్న మరి దేవుని సన్నిధికి నడిపించామనేది ఒకసారి మనము ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఆ పాటలోని అర్థాన్ని గమనించి మనం అనేక మరి రక్షణలోనికి అనేక మంది నడిపించేవారు ఉండాలని మనం చేస్తూ మరొక పాట మన ప్రియులు దేవుని సేవకులు మరి వెంకటరాజపాలెంలో ఉండి దేవుని పరిసరం చేస్తున్న సామ్యూల్ అన్నగారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని కనపాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రములు, అందరికి వందనాలు. దేవుని దాసులు మన ప్రియులు ప్రభు దగ్గర ఉన్న సుగుణరావున రాసిన పాట గగనమున మేఘవాహనుడై వేగమే దిగిన అనే పాట పాడుకుందాం. యేసు ప్రభు రాకడ గురించి పాడిన పాట, చాలా పాటలు పాడిన అందుటి పాట పాడుకుందాం. గగనమున మేఘవాహనుడై వేగమే దిగి వచ్చున్ యేసు రయముగా దిగి వచ్చున్ యేసు రయముగా దిగి వచ్చున్. గగనమున మేఘవాహనుడై వేగమే దిగి వచ్చున్ యేసు రయమున దిగి వచ్చున్. మరచిన ఈ చితే యేసు రాకడ చూచెనలో
యేసు రాకడ చూచెనలో గగనమున మేఘవాహనుడై వేగమే దిగి వచ్చున్ యేసు రయముగా దిగి వచ్చున్ పూర్వధ్వనులతో పరమండలమున పూర్వధ్వనులతో పరమండలమున ఆర్భాటముతో దూతల రాగా ఆర్భాటముతో దూతలు రాగా వరుడగు యేసుని సరసన పరవశమందెదము వరుడగు యేసుని సరసన చేరి పరవశమందెదము గగనమున మేఘవాహనుడై వేగమే దిగి వచ్చున్ యేసు దయముగా దిగి వచ్చున్ ఆదినమైనను ఆగడి అయినను ఆదినమైనను ఆగడి అయినను ఎవరికి తెలియనే తెలియదుగా దొంగవచ్చునాట్లో ప్రభువు త్వరగా దిగి వచ్చున్ దొంగవచ్చునాట్లో ప్రభువు త్వరగా దిగి వచ్చున్ గగనమున మేఘవాహనుడై వేగమే దిగి వచ్చున్ యేసు దయముగా దిగి వచ్చున్ సిద్ధపడిన భక్తి పరులు సిద్ధపడిన భక్తి పరులు మహిమ రూపము దాల్చితు తిందురు మహిమ రూపము దాల్చితు తిందురు మహిమాత్ముని పోలి బహుమతులందెదరు మహిమాత్మను పోలియుందురు బహుమతులందెదరు గగనమున మేఘవాహనుడై వేగమే దిగి వచ్చున్ యేసు రయముగా దిగి వచ్చున్ యేసు రయముగా దిగి వచ్చున్. అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చక్కని పాట పాడి దేవుని నామాన్ని కనపరిచిన దేవుని సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి మరొక పాట మన మధ్య ఉన్న చిన్న వరప్రసాద్ గారు వచ్చి ఒక పల్లవి 2 చరణాలు పాడి దేవుని నామాన్ని కనపరచాలని మనవి చేస్తున్నాం.
మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు నువ్వు మార్చుకోవా అనే కీర్తన పాడదాం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో. తీర్పు దినము ముందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక
నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. థ్యాంక్ యూ. మంచిది. చక్కని పాట పాడి దేవుని నామాన్ని కనపరిచిన సహోదరులు చిన్న వరప్రసాద్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఉండాలన్నా మరి చక్కని పాట మార్పు చెందవ. ఇంకెవరైనా ఈ కూటంలో దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుని మాటలు విని విశ్వసించి మార్పు పొంది దేవుని బిడ్డలు కావాలని మనవి చేస్తూ మరి మన మధ్య దైవ సందేశాన్ని అందించడానికి మరి దేవుని దాసులు ఎమ్మెల్యే పవిత్రుని గారు ఉన్నారు. వారు వాక్యం అందించక ముందు నెల్లూరు క్రిస్టియన్ అసెంబ్లీలో పెద్దగా ఉండి పనిచేస్తున్న సహోదరులు డాక్టర్ ప్రకాష్ రాజు గారు వారు వచ్చి ప్రార్థనలో నడిపించాలని వారిని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవ, స్తోత్రం చెల్లిస్తాం. ప్రార్థించి నిరీక్షించి ఆశించినట్టుగా వీళ్ళు జరగడానికి నామం మేంపరచబడడానికి దేవ చూపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మొదటి దినంలో మొదటి సెషన్లో దైవదాసులు మీరు నిలబెట్టుకొని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సంగతులను బట్టి స్తుతిస్తున్నాం. పేరు వచ్చిన మా అందరితో మీరు స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మేము వినువారమట్టుగా ఉండకుండా ప్రభా మాటలను అంగీకరించి ఆలకించి అచొప్పున నడుచుకోవడానికి చూపించమని కోరు. మరి రెండవ సెషన్లో మీ దాసు వినేశ్వర పవిత్రం గారు మాట్లాడబోతుండగా రెండింతల ఆత్మతో అభిషేకించండి. నాతో మాతో మా అందరితో మాట్లాడండి. ప్రభువైన యేసు వారు మహిమపరచబడినట్టుగా మాటలు లేఖన వెలుగులో వివరించడానికి ప్రభా నేర్పించడానికి మీ కృప చూపించండి. కూడా తెరవబడిన హృదయాలతో వాక్యం చేత పొడవబడినప్పుడు పెంపబడటానికి దేవా మీరే చూపించమని స్థానిక సంఘంతో ఖర్చుపడి చేస్తున్న వ్యయ ప్రయాసలో మీ తోడు ఉంచమని కోరుకుంటూ సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పచెప్తుండగా మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ చక్కని ప్రార్థన చేసిన సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయాన్ని దేవుని సేవకులు మరి ఎమ్మెల్యే పవిత్రుని గారికి ఈ సమయాన్ని
అప్పగిస్తూ ఉన్నాను. ప్రభునామమున అందరికీ మరొకమారు హృదయపూర్వక శుభములు అలాగే వందనాలు తెలియచేస్తున్నాం. నిజంగా వాక్యం వినటానికి వచ్చిన మీకందరికీ అభినందనలు. నా భాష అర్థమైందా? నిజంగా వినటానికి వచ్చిన వారికి అభినందనలు. హాజరేసుకోవడానికని వచ్చి ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. కనపడిపోవడానికి వచ్చిన వాళ్ళకు స్పెషల్ అప్రిషియేషన్. మీరెవరో మీకే తెలుసు, రైట్? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మానిటర్ కొంచెం పంచి ఉండాలి. మానిటర్ చాలా పేలవంగా ఉంది. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వెంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మన మధ్య దేవుని సన్నిధి ఉండేటట్టుగా, ఈ కూడిక అర్థవంతంగా నిజంగా ప్రయోజనకరంగా జరిగేటట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మధ్యాహ్నం ఎండ వేడి ఉంది, కానీ నమ్మదగిన వారు. దేహాలలో తాజాదనాన్ని ఇవ్వండి. మీ కొరకై ఉపయోగించండి మీ దాసుని. మీ ప్రజల క్షేమముకై ఉపయోగించండి. యేసుక్రీస్తు ప్రభువే మా మధ్య అత్యధికంగా హెచ్చించబడటానికి మీరే కృపనిమ్మని ముందున్న సమయాన్ని మీ దయగల స్థాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు అమూల్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ధ్యాన కాలం దేవుని గ్రంథంలో యోబు గ్రంథం మొదటి అధ్యాయం
6వ వచనం నుండి దాదాపుగా 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఉదయకాలం విన్నది మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమలను గూర్చిన వాస్తవికత యోబు గ్రంథం మనకు తెలియచేస్తుందని మనం ఉదయకాలం ఆలోచన చేశాం. మరొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, తీవ్రమైన శ్రమానుభవాల మధ్య ఎవరైనా ప్రయాణం చేస్తుంటే ఒక విషయాన్ని మనసులో ఉంచుకోండి. దేవుని గ్రంథంలో అత్యంత పురాతనమైన పుస్తకం ఏది చెప్పండి? యోబు గ్రంథమే. మొదటి గ్రంథమే దేన్ని అడ్రస్ చేసింది బైబిల్లో? శ్రమని. కాబట్టి శ్రమలు అనేవి ఈరోజు కొత్తవి కావు, ఇవి కూడా పురాతనమైనవే. శ్రమలు అన్నవి భక్తుల జీవితంలో సాధారణమైన ఈ పురాతన గ్రంథం చెప్తుంది. అంటే శ్రమలు అనేవి కొత్తవేమి కాదు, ఇవి కూడా పురాతనమైనవే. యోబు గ్రంథం ఎంత పురాతనమైనదో భక్తుల జీవితాలలో శ్రమలు అన్నవి కూడా అంతే పురాతనమైనవి. అందుకనే పేతురు మొదటి పత్రికలో భక్తుడైన పేతురు వ్యాఖ్యానం, మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడొద్దు అని అంటాడు. సరే, ఈ మధ్యాహ్న కాలం మన ముందున్న సమయంలో మరికొన్ని విషయాలు ఆలోచించేద్దాం. యోబు గ్రంథం మనకిస్తున్న సమాచారాన్ని ఇంకా మనం కొంత ఆలోచించేద్దాం. మొదటి అధ్యాయం యోబు గ్రంథం ఇచ్చే మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మరొక సమాచారం ఏంటంటే, తెర వెనుక మరొక ప్రపంచం ఉంది. కర్టెన్ ఓపెన్ చేస్తే మనకు మరొక ప్రపంచం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మొదటి అధ్యాయంలో 13వ వచనం నుండి 22వ వచనం వరకు కొన్ని సంభవాలు జరిగాయి. ఈ సంభవాలను మాత్రమే యోబు చూడగలిగాడు. కానీ దీని వెనుక మరొక ప్రపంచం కనిపిస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది? 6వ వచనం నుండి కనిపిస్తుంది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను అనే. ఇది మనకు తెలియని అదృశ్య ప్రపంచం. ఇక్కడ దేవుడున్నాడు, అపవాది ఉన్నాడు, వారి మధ్య జరిగిన సంభాషణ కూడా రాయబడింది. వినాలి, ఇది పుక్కిటి పురాణం కాదు, చరిత్రలో నిజంగా జరిగిన సంభవం. ఒక భక్తుడు భూమి మీద శ్రమ అనుభవించాడు. ఆ శ్రమ వెనకాల, దానికంటే ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటననే మనం ఇప్పుడు చదువుకున్నాం. మనము యోబును మాత్రమే చూస్తాం, యోబుకు కలిగిన శ్రమలను మాత్రమే మనం చూడగలం. కానీ యోబు గ్రంథం పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత మనకు ఒక మంచి సమాచారాన్ని ఇస్తుంది. అదేంటంటే, ఈ కనిపిస్తున్న ప్రపంచమే కాదు, మరో ప్రపంచం ఉంది. మరో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో మెయిన్ సబ్జెక్ట్ మనమే. యోబుకు అపవాదికి మధ్య డిస్కషన్లో మెయిన్ సబ్జెక్ట్ ఎవరు చెప్పండి? యోబే. మనం అనుకుంటాం నన్ను ఎవడు పట్టించుకుంటాడు అని, నన్ను గురించి ఎవరు ఆలోచన చేస్తారు అని. ఈ మధ్యాహ్న కాలం వేళ వినండి, మన వెనుక మరికొన్ని సంభవాలు జరుగుతున్నాయి. మన వెనుక మరొక ప్రపంచం ఉంది. మన జీవితాల తెర వెనుక కొంతమంది చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. వారిని గురించి ముగ్గురున్నారు. మన జీవితాలలో తెర వెనుక, మన జీవితాల వెనుక కొంతమంది చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. దానికి గురించిన సమాచారం మనం యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఆలోచన చేస్తాం.
దయచేసి ఈ విషయాలు కొన్ని నిమిషాలు మనసు పెట్టి వినాలని ప్రభునామమున ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. అనుకూలంగా లేదు, మీరు ఆబ్సెంట్ మైండ్తో కాకుండా కొన్ని నిమిషాలు మనసు పెట్టి వినండి. 45 మినిట్స్ ఆఫ్టర్ ఈవినింగ్ మీకు ఏదో మరొక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ఒక 45 మినిట్స్లో ఒక విషయాన్ని మీ ముందుంచి నేను వర్తమానాన్ని ముగిస్తాను. తెర వెనుక ప్రపంచం, మరొక అదృశ్య ప్రపంచం జరుగుతుంది, ఒకటి నడుస్తుంది. దానిలో ప్రధానమైనటువంటి వ్యక్తులం మనమే. అంటే మన జీవితాల వెనుక కొంతమంది చాలా చురుగ్గా పనిచేస్తున్నారు, చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. వారెవరో మనం త్వరగా ఆలోచించేద్దాం. చూడండి, మొదటిది యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం లేకపోతే 6వ వచనం నుండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదెగువాడు వారితో కలసి వచ్చెను. ఆ మాట పట్టుకోండి. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. బాగుంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్ధనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. ఇది ప్రభు మాట్లాడాడు. ఇమ్మీడియట్ అపవాది రెస్పాన్స్ చూడండి. రైట్, ఏమన్నాడు అని అడుగుగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడైనా నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది అని అన్నాడు. ప్రభు యోబును గురించి ఆలోచించితివా అన్న వెంటనే అపవాదం అన్నమాట ఏంటి చెప్పండి? మొత్తం డాటా ఇచ్చాడు. యోబును దీవించావు ప్రభువా, యోబు యొక్క ఇంటిని దీవించావు, యోబుకు కలిగిన సమస్తాన్ని దీవించావు, అతని చుట్టూ కంచె కూడా వేసావు అని చెప్పింది ఎవరు? అపవాది. దేవుడైతే సర్వజ్ఞుడు కాబట్టి యోబును గురించి ఆలోచన చేశాడు అనుకోవడంలో అర్థం ఉంది. అపవాది సర్వజ్ఞుడు కాదు, అపవాది సర్వజ్ఞాని కాదు, అపవాది అన్నీ ఎరిగినవాడు కాడు. కానీ యోబును గూర్చినటువంటి సమాచారం ఎవరి దగ్గర ఉంది? అపవాది దగ్గర. సో మొదటి విషయం, భక్తుల జీవితాల తెర వెనుక ఒక వ్యక్తి చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. ఆ మొదటి వ్యక్తి ఎవరు అంటే అపవాది. ఇది మొదటి విషయం. తెర వెనుక ప్రపంచంలో, మన భక్తి జీవితాల వెనుక కనిపించని మరొక అదృశ్య ప్రపంచంలో మన జీవితాలని గూర్చి చాలా నిశితంగా పరిశీలిస్తూ మన జీవితాల విషయంలో చాలా చురుకుగా పనిచేస్తున్నవాడు ఒకడున్నాడు. అతనే అపవాది. వెరీ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. నీ ఇన్ అండ్ అవుట్స్ తెలుసు, నీ రాకపోకలు తెలుసు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ అపవాది ఎరిగిన ఒక 3 విషయాలు మనం చూద్దాం. చూడండి, మొదటిది ఏంటంటే, జ్ఞాపకం పెట్టుకోండి, మొదటి విషయం చూడండి. ఏమన్నాడు? సాతానుకు ఇక్కడ 10వ వచనంలో నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అనే మాట ఉంది. బాగా వినండి. అపవాదికి యోబు యొక్క భౌతిక ఆశీర్వాదాలను అన్నిటినీ చూశాడు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ అన్నీ తెలుసు. మీరు అనుకుంటున్నారేమో మనము ఏ విషయాలలో దీవించబడుతున్నామో అపవాది దగ్గర డాటా ఉంది. ఏ విషయాలలో మనము బలవంతులమో అపవాది దగ్గర డాటా ఉంది. యోబుకు సంబంధించిన ఇంటి మీద, యోబు యొక్క కుటుంబము మీద, యోబుకు కలిగిన ఆస్తి మీద దేవుని కంచె ఉంది అన్న సమాచారం కూడా అపవాది దగ్గర ఉంది. మనము చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అపవాది అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాడు మన పట్ల. గాలి కొదిలేసాం మనం ఆత్మీయ జీవితాల్ని.
జస్ట్ అలా వదిలేసాం అంతే. పెద్ద కేర్ లేదు. చూసారా, ఆత్మ సంబంధమైన జీవితాల పట్ల పెద్ద శ్రద్ధ లేదు మనకు. శోధన ఉంది, భయం లేదు. పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి, పెద్ద పట్టించుకోవట్లా. ఫలాని విషయంలో దేవుని నొప్పిస్తాం, పెద్ద కన్సర్న్ లేదు మనకు. వదిలేసాం జీవితాలని, భక్తి జీవితాన్ని గాలికి వదిలేసాం. అందుకనే భక్తుడైన పేతురు ఒక మాట అంటాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్త, ఒక వ్యక్తి చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు మన జీవితాల వెనుక, మన విషయంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మన జీవితాల పట్ల చాలా నిశితమైన పరిశీలన ఉంది. మన లైఫ్స్ విషయంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. మన జీవితాల్ని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నాడు. మనము ఎక్కడ బలహీనులమో వాడికి తెలుసు, ఎక్కడ బలవంతులమో వాడికి తెలుసు. చాలా తీవ్రమైనటువంటి పరిశోధన చేస్తున్నాడు. వినండి ఈ మాట. భక్తుల జీవితాల వెనుక ఒకడు చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు, అతడే అపవాది. ఇది మొదటి వ్యక్తి. ఎలా పనిచేశాడు ఇతను చూడండి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం చూస్తారా? ఎవరైనా చదువుతారా? అతని ఇంటి వారికిని సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా అని అన్నాడు. మరొక వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం, లేకపోతే 3వ వచనం, మొదటి వచనం చూడండి. యుక్తి గలదై ఉండెను. ఇది నిజమా? దేని ఫలములైనను తినకూడదని దేవుడు చెప్పానా అని అన్నాడు. లేకపోతే 5వ వచనం, ఎలా అనగా దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. గమనించారా వ్యత్యాసం? ఆదికాండం 3వ అధ్యాయంలోనేమో మనిషిని దేవుని వైపు చూపించి, చూసావా మీ జీవితాలు బాగుపడితే ఆయన ఓర్చుకోలేడు, మీరు దేవతల వలె అవుతారని తెలిసి ఆ పండు తినొద్దని చెప్పాడు అని దేవుణ్ణి డిఫేమ్ చేసి మనిషిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయం. యోబు గ్రంథంలో దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా చూసావా ఎవరి వైపు చూపించాడు? మనిషి వైపు చూపించి, చూసావా భక్తి ఊరికి అనుకుంటున్నావా? స్వార్థపరుడు యోబు దీవించాడు కాబట్టి భక్తి కలిగి ఉన్నాడు. దేవుని దగ్గరేమో మనిషిని దూషించాడు కదా, మనిషి దగ్గరేమో దేవుని దూషించాడు. ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడో ఆలోచన చేయండి. ఎంత చురుకైన పాత్ర పోషిస్తున్నాడో ఆలోచన చేయండి. దేవుని దగ్గరికి వెళ్తాడు, మన మీద నేరాలు మోపుతాడు. ఈ మాట అబద్ధం కాదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, 13వ వచనంలో. మీ విరోధి అయిన అపవాది, వాడు మోసగాడు, మన సహోదరుల మీద ఏం చేస్తున్నాడు? నేరాలు మోపుతున్నాడు. ఎక్కడ మోపుతున్నాడు నేరాలు? మన దగ్గర కాదు, దేవుని దగ్గర. ఫలాని వ్యక్తి, ఈమె, అతను అని దేవుని దగ్గర మన మీద నేరాలు మోపేవాడు వాడే. మన దగ్గరికి వచ్చి దేవునిపై నేరాలు మోపేవాడు కూడా వాడే. అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? అంతిమ లక్ష్యం ఏంటి చెప్పండి? దేవునికి మనకు మధ్య దూరం పెంచడం. 3వ అధ్యాయంలో సక్సెస్ అయ్యాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో సక్సెస్ అయ్యాడు. దేవునికి మనుషులకు మధ్య దూరం పెంచగలిగాడు.
యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో కాదు, 42 అధ్యాయాల్లో సక్సెస్ కాలేదు. మనిషిని దేవుని దగ్గర నుండి ఇక్కడ దూరం చేయలేకపోయాడు. కారణం ఏంటంటే యోబు దేవునికి మానవునికి మధ్య దూరం పెరగల, అక్కడ పెరిగింది, ఇక్కడ పెరగల. కానీ అంతిమ లక్ష్యం ఏంటి చెప్పండి? యోబు యొక్క అపవాది యొక్క అంతిమ లక్ష్యం ఏంటి చెప్పండి? నీకు దేవునికి మధ్య దూరాన్ని పెంచడం. నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్ళటానికి చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. నిన్ను నన్ను దేవునికి దూరంగా తీసుకెళ్ళటానికి చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. గుర్తుంచుకోండి, ఇది అపవాది మన జీవితాల్లో కలుగు చేస్తున్న ఒక దారుణమైనటువంటి మోసం. మొదటిది. రెండవది, ఇంకేం చేయగలడు ఇతను? చూడండి ఒక మాట. ఇంకితను ఏం చేయగలడు అంటే, మొదటి అధ్యాయం, క్షమించండి, రెండవ అధ్యాయం 8వ వచనం. నీవు ఇంకనూ యథార్థతను వదలక యుందువా. సేమ్ డైలాగ్. దేవుని దూషించి మరణముఖం. ఇతడు దేవుని దూషిస్తాడని అన్నమాట ఎవరు? ఆ మాట అన్నది ఎవరు? మొదటి అధ్యాయంలో అపవాది. ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నది ఎవరు? ఆయన భార్య. వినాలి, అదే మాట మాట్లాడుతున్నది ఆయన భార్య. సేమ్ వర్డ్, అదే పదం వాడింది. ఇప్పుడు వినండి, అపవాది యోబుకు యోబు భార్యకు మధ్య ఏం తీసుకురాగలిగాడు? ఎడబాటు తీసుకురాగలిగాడు. రెండవది, ఆదరించటానికి వచ్చినటువంటి స్నేహితులే, ఓదార్చటానికి వచ్చినటువంటి స్నేహితులనే నొప్పించే వారినిగా కూడా అపవాది వినియోగించుకోగలిగాడు. ఇప్పుడు చెప్పండి, అపవాది మన జీవితాల్లో చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. వినాలి, మనకు దేవునికి మధ్య దూరం పెంచే ప్రయత్నం ఒకటి అయితే, వినాలి, మనకు మన సంబంధాలకు మధ్య కూడా దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. యోబును అపార్థము చేసుకునేలా చేసి, శ్రమ దినాన యోబు భార్య యోబుతో లేదు, విచ్ఛిన్నమైపోతున్న భార్యాభర్తల సంబంధాల వెనుక ఎవరున్నారనుకుంటున్నారు? నమ్మకమైన భక్తిపరులు, ఒకప్పుడు ప్రేమతో కొనసాగిన వారు, యథార్థంగా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి సంఘాలలో పరిశుద్ధుల మధ్య వైరుధ్యాల కారణం ఎవరు అనుకుంటున్నారు? నీ సహోదరునికి నీకు దూరం పెంచిన వాడు ఎవరు అనుకుంటున్నారు? పెంచండి బ్రదర్, నా వాయిస్ పోతుంది. నీ సహోదరునికి నీకు మధ్య దూరం పెంచిన వాడెవరు? పెద్దగా నీకు మరొక పెద్ద మధ్య వైరుధ్యాన్ని కలుగు చేసిన వాడెవరు? నెమ్మదిగా సాగిపోతున్నటువంటి సంఘములో సమస్యలు తెస్తున్నవాడెవరు? గుర్తించట్లేదా? మన సంబంధాలని పాడు చేసే విషయంలో అపవాది చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అంతిమ లక్ష్యం మన మధ్య సంబంధాలు దూరం కావడం. భార్యను దూరం చేయగలిగాడు. ఆదరించటానికి వచ్చిన స్నేహితుల నోట నేరారోపణతో కూడిన నిందపూర్వకమైన మాటలు పలికించేలా చేయగలిగాడు అపవాది. ఈ మధ్యాహ్నం ఆలోచన చేయండి. విచ్ఛిన్నమైపోతున్న మానవ సంబంధాల వెనుక, దెబ్బతింటున్న సహోదర ప్రేమ వెనుక, దూరమైపోతున్నటువంటి మన సన్నిహితుల ఆ ఎడబాటు వెనుక అపవాది చురుకైన పాత్ర ఉంది. దయచేసి గమనించండి, మన జీవితాల్లో వాడు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అతను మాత్రమే కాదు. చూడండి ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతున్నాను. ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని అన్నాడు. అపవాది సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞాని కూడా కాదు. ఇక్కడ వినాలి ఒక మాట, బాగా వినండి. అపవాది యోబు యొక్క భౌతిక ఆశీర్వాదాలను కనుగొనగలిగాడు, కానీ యోబు యొక్క ఆశీర్వాదాల వెనుక స్వార్థము లేదని, అతను చాలా లోతైన ఆత్మ సంబంధి అన్న విషయం అంచనా వేయలేకపోయాడు. అంటే మన ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు వాడికి తెలియవు. ఇక్కడ అతను సర్వజ్ఞాని కాదు. మనం అనుకుంటాం నా బలం ఎంతో తెలుసు, ఛాన్స్ లేదు. మన భక్తిని అంచనా వేయలేడు, కానీ మన బలహీనతలను పరిశీలించగలడు, మన తొట్రుపాటుకు కారణం కాగలడు. వినండి, మొదటి విషయం, మనం పోరాడుతున్నది అపవాదితో మాత్రమే కాదు. ఈ మాట చదివినప్పుడు భయమేస్తుంది, నాకైతే భయం అనిపించింది. అధికారులు, ప్రధానులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలముందున దురాత్మల సమూహాలు. వినాలి, అతని కార్యనిర్వహణ పరిధి చాలా పెద్దది. వాడి ఏజెంట్స్ కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. చాలా ఏరియాస్లో ఇప్పుడు ఇక్కడే ఉంటారు. ప్రతి సువార్త కూడికలో ఉంటారు, ప్రతి కూడికలో ఉంటాడు. ప్రభువు ఉపమానాన్ని మాత్రమే చెప్పలే, ఉపమానంలో ఒక వాస్తవం కూడా ఉంది. అదేంటంటే లేఖనాన్ని ఎత్తుకొని పోవడానికి సిద్ధంగా ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. వాక్యం మనలో పని చేయకుండా పని చేస్తూనే ఉంటాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇద్దరి భార్యాభర్తల మధ్య సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరించడానికని పెద్దలు మేము కలిసి వెళ్తే అమ్మాయి మా వైపు చూడలేదు, వేరే ఫోన్లో మాట్లాడుతుంది, మమ్మల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. అప్పుడు మా స్థానిక సంఘ పెద్దలకు ఆయన, ఏమ్మా దైవసేవకులు వస్తే కూడా నీకు లెక్కలేదా, ఏంది నువ్వు అని అన్నాడు కొంచెం గట్టిగా. అప్పుడు ఫోన్ పెట్టింది, మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడు అమ్మాయి మాటల మధ్యలో ఒక మాట అన్నది. ఏమన్నది తెలుసా? మీరు నాకు సాతాను శోధనలు ఎక్కువ ఉన్నాయని మా అత్తతో అన్నారంట అని అన్నది ఆమె. నేను ఎప్పుడు అనలేదన్నమాట. ఎప్పుడు విన్నావమ్మా అని. 2 ఏళ్ళు అవుతుందన్నా. అందుకని నీకు వందనాలు చెప్పాలంటే కూడా చెప్పుద్ది కదన్నా, ముఖం తిప్పుకొని పోతున్నాను. నేను ఒక మాట అడిగినాను, 2 ఏళ్ళ నుంచి ఉన్నావు కదా, ఈ 2 ఏళ్ళలో నా వర్తమానాలు విన్నావంటే వినలేదన్నా. ఇది వాస్తవానికి అది నిజం కాదు. చెప్పాలనుకుంటే డైరెక్ట్ నీతో చెప్పే టైప్ అమ్మా. నేను ఇంకొకరితో మాట్లాడను, చెప్పాలనుకునే నీతోనే మాట్లాడతా, ఓపెన్గా ఉంటాను. నీకు నొస్తుందా, నీకు నొప్పి కలుగుతుందా, నొప్పి కలగదా నేను ఆలోచించను, ఎదురుగా అంటాను. నీకు కూడా తెలుసు, చాలా స్ట్రైట్గా ఉంటాను అని అంటే అమ్మాయి అప్పుడు లేదన్నా మా అత్త అనింది నాతో. మీ అత్త రమ్మని మీ అత్తని పిలిపించాను. ఎప్పుడన్నా అక్క మీరు అనలేదు, నేనే అన్నాను. మరి మీ అత్త అన్నది నా మీదే చెప్తే 2 ఏళ్ళు వాక్యం వినలేదు అమ్మాయి. ఆదివారాలు బైబిల్ స్టడీలు. ఎవరు కారణం? చిన్న అపార్థం, చిన్న మిస్అండర్స్టాండింగ్. నువ్వు ఆ రోజే డేవని నా దగ్గరకు వచ్చింటే నా మీద నీకు అభిప్రాయం ఉండేది కాదు కదా. అప్పటి నుండి అటెన్షన్ పే చేసింది, నా మాటలకు విలువ ఇచ్చింది, నాకు విలువ ఇచ్చింది. ఒక చిన్న వర్డ్ నిరూపించిన తర్వాత వైఖరే మారిపోయింది. చాలాసార్లు మనం అనుకుంటాం, కానీ ఒక చిన్న అపార్థం
దిగ్విజయంగా 2 ఏళ్ళు వర్తమానం వినకుండా ఆపగలిగేటోడు. సింపుల్ అంతే. విననీయుడు, ఎత్తుకొని పోయేటట్టు చేస్తాడు. ఎన్ని అపార్థాలు చాలాసార్లు మన దాదాపు జరిగే మిస్అండర్స్టాండింగ్స్ వెనకాల, మన రిలేషన్షిప్స్ బ్రేకప్ వెనకాల, మన సంబంధాలు దెబ్బతినటం వెనకాల చాలా అపార్థాలు ఉంటాయి, సిల్లీ రీజన్స్ ఉంటాయి. మీరు చూడండి, చాలా అపార్థాలు ఉంటాయి, సిల్లీ రీజన్స్ ఉంటాయి. మీకు ఇంకొక తెగిపోయిన సంబంధాన్ని గురించి ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. బైబిల్లోదే దావీదు గొలియాతును చంపి వచ్చాడు. ఇశ్రాయేలు స్త్రీలు పాటలు పాడారు. ఏమని? దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది. వారు పాట పాడారు. అదే పాడితే అదే తిప్పలు, వీళ్ళు పాడితే రైట్. పాడింది ఎవరు? ఇశ్రాయేలు స్త్రీలు పాడారు. దేవునికి పాడితే సమస్య లేదు. పాడింది ఎవరికి? మనుషునికి పాడారు. మిరియాం పాడింది కదా 14వ అధ్యాయంలో, స్త్రీలు వెంబడిస్తుండగా పాడింది కదా. ఎవరికి పాడింది? గెలుపు తర్వాత యెహోవాకు పాడింది. బాగానే ఉంటుంది. కానీ ఈ స్త్రీలు పాట పాడితే అది సౌలుకు ఇంపుగా అనిపించలేదు. వినండి, జస్ట్ ఒక చిన్న ఇమాజినేషన్, ఒక చిన్న తప్పుడు అవగాహన. ఈ బాలుడు రాజ్యాన్ని కాక ఇంకేం కోరుకుంటాడు అని అనుకోనేను అని ఉంటుంది. వాస్తవానికి ఖాళీ సింహాసనం కనబడినా కూడా సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో వెళ్ళమంటావా ప్రభువా అని అడిగి వెళ్ళినవాడు దావీదు. సౌలు సింహాసనము మీద దావీదుకు మనసే లేదు అనే సంగతి సౌలుకు తెలీదు. కానీ సౌలు దావీదు తన రాజ్యాన్ని తీసుకుంటాడేమన్న అనుమానముతో జీవితకాలం అంతా దావీదుకు దూరంగా పెట్టాడు. ఎన్ని అనుమానాలతో సంబంధాలు పాడు చేసుకుంటున్నాం మనం. సరే, సౌలు విషయంలో ఎక్కడుందన్న అపవాది అంటే క్లియర్గా ఉంది. దావీదు అభిషేకించబడిన వెంటనే కింద ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా ఆత్మ అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు, దురాత్మ అతనిని, చెప్పండి, సౌలు విషయంలో సౌలును బాధించింది ఏంటి? దురాత్మ. ఒక దురాత్మ. మనం అనుకుంటున్నాం మనం దయ్యాలని వాటిని నమ్మట్లేదు. నేను ఖచ్చితంగా నమ్ముతా దురాత్మల సమూహాల్ని, వాళ్ళ ప్రయత్నాల్ని కూడా నమ్ముతా. విచ్ఛిన్నమైపోతున్న భార్యాభర్తల సంబంధాల వెనుక, తెగిపోతున్న సహోదరుల మధ్య సంబంధాల వెనుక, స్థానిక సంఘాలలో సమస్యల వెనుక ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంది. మన స్వయంకృత అపరాధం మాత్రమే కాదు, చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. మనం దాన్ని గమనించట్లేదు. చెప్పాం కదా, గాలికి వదిలేసాం బతుకుల్ని. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. అతనేమో ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. మనమేమో ఎప్పుడొచ్చి మింగుతావో మింగుమని రెడీగా మనం ఓపెన్ ఇన్విటేషన్ అన్నమాట. రా, వచ్చి ఎంత ఫ్రీగా బ్రతుకుతున్నాం పిల్లరా. తెలియని మరొక అదృశ్య ప్రపంచంలో మన భక్తి జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన స్థానిక సంఘ జీవితము, మన సేవా జీవితము, మన బలము, మన బలహీనతలు అన్నిటి మీద విశేషమైన కృషి చేసి పట్టు కలిగి మనల్ని ఎప్పుడు పట్టుకుందామని సిద్ధంగా ఉన్నవాడు ఒకడున్నాడు. మర్చిపోవద్దండి. అదే యోబు గ్రంథం మనకిస్తున్న సమాచారం. ఇది మొదటి విషయం. రెండవది, ఈ తెలియని అదృశ్య ప్రపంచంలో మరొక వ్యక్తి చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా ఎవరో ఒకసారి చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడుగుగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని అన్నాడు. ఈ మాట పలుకుతున్నది ఎవరు?
సార్వభౌముడైన దేవుడు. ఇప్పుడు చెప్పండి, భయపడకండి. మన జీవితాల వెనుక మరొక అదృశ్య ప్రపంచంలో చాలా చురుకుగా అపవాది పనిచేస్తున్న మాట ఎంత నిజమో, అదే మన జీవితాల వెనుక అదృశ్య ప్రపంచంలో సార్వభౌముడైన దేవుడు కూడా అంతే చురుకుగా పనిచేస్తున్నాడు. ఆయన చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. మీరు చూడండి, 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. 1, 8వ వచనంలో డివైన్ అబ్జర్వేషన్. పరలోకం మనల్ని గమనిస్తుంది. సార్వభౌముడైన దేవుడు ఒక ఇండివిజువల్ పర్సనాలిటీని, ఒక ప్రత్యేకమైన వ్యక్తి పట్ల శ్రద్ధ చూపిస్తాడంటే అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ ఒకే ఒక వ్యక్తి మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. యోబును గురించి అమ్మా వినాలమ్మా, అయ్యా వినాలి. యోబును గురించి ఒక్క మాట చెప్పిండొచ్చు ఆయన. ఏ బంచ్ ఆఫ్ వర్డ్స్, ఒక మాట చెప్పలేదు ఆయన. ఎన్ని మాటలు చెప్పాడు? యథార్థవర్ధనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఈ మాట పలికింది సర్వజ్ఞాని అయిన దేవుడు. డివైన్ అబ్జర్వేషన్. పరలోకం ఒక్కొక్క వ్యక్తిని తేటగా గమనిస్తుంది. నీ బతుకు, నా బతుకు, అందరి బతుకులను తేటగా గమనిస్తుంది. డివైన్ అబ్జర్వేషన్. సార్వభౌముడైన దేవుడు ఒక్కొక్క వ్యక్తిని తేటగా తేరి చూస్తున్నాడు. అయ్యా, నిన్ను, నీ జీవితాన్నంతా చూస్తున్నాడు. అమ్మా, నిన్ను, నీ జీవితాన్ని చూస్తున్నాడు. మన బ్రతుకులనంతటిని తేరి చూస్తున్నాడు ఆయన. మనల్ని పరలోకం గమనిస్తుంది. సార్వభౌముడైన దేవుడు తేటగా మనల్ని గమనిస్తున్నాడు. నీవు చూచితివా? సాతానా, నీవు చూచితివా? నా యోబును గురించి ఎప్పుడైనా ఆలోచన చేశావా? దేవుడు చాలా తేటగా అన్నిటినీ గమనిస్తున్నాడు. మన మీద పరలోకము కన్నేసి ఉంచింది. పరలోకం మనల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ప్రతిదీ పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం మనం. ఇదే మాట ఆలోచించాను. 139 కీర్తన రాశాడు దావీదు. నేను కూర్చుండట తెలియను, నేను లేచుట తెలియను. మాట నాలుకకు రాకమునుపే నీకు నువ్వు చెప్పగలవు. నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా జీవిత దినములన్నీ నీకు తెలుసు. నా అంతరింద్రియాలు నీకు తెలుసు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యం కలుగుతుంది. నా అవయవాలన్నీ ఆయనకు తెలుసు. నా అంతరింద్రియాలు ఆయనకు తెలుసు. నా ఆలోచనలు తెలుసు. నేను కూర్చోవడం తెలుసు, నేను లేవడం తెలుసు, నేను ప్రయాణించటం తెలుసు. నేను ఏ మాట పలకబోతున్నానో కూడా ఆయన దృష్టి పెట్టాడు. ఆయన అన్నిటినీ గమనిస్తున్నాడు. చురుకుగా మన జీవితాల్లో పనిచేసేవాడు అపవాది మాత్రమే కాదు, సార్వభౌముడైన దేవుడు. డివైన్ అబ్జర్వేషన్. పరలోకం మనల్ని గమనిస్తూ ఉంది. 2 చూడండి, మరలా చదువుదాం. 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ. చాలు అన్నా, మీరు చూసినవా? మొన్న నేను ఆదివారం వేసుకొని వచ్చింటిని. ఏది? పలానా నెక్లెస్ చూసినావా? నువ్వు చెప్పుకుంటారా లేదా? కట్టుకొచ్చిన డ్రెస్సును మెచ్చుకోలేదని అలిగిపోయిందట ఒక ఆమె సంఘాన్ని వదిలేసి. మంచి డ్రెస్ అని ఎవరు అనలేదంట, చర్చి మానుకునింది. నిజంగా జరిగిన విషయాలే చెప్తున్నామ్మా. నువ్వు చూసినావా ఆ రోజు కట్టుకొచ్చిన చీర? నాకు అంటే అడ్మిరేషన్ అంటే అడ్మైర్ అయిపోతాం మనం కొన్ని చూస్తే. దేవుడు కూడా అడ్మైర్ అవుతాడా అంటే ఎస్, ఆయన అవుతాడు. పరలోకము కూడా అబ్బురపోతుందా మనల్ని చూసి, మానవుని చూసి అంటే ఎస్ అవుతాడు. చూసినావా ఎవరిని? యోబును చూసావా? ఆయన భక్తిని చూసావా? సాతానా, అతని యథార్థతను చూసావా?
అతను ఎంత భక్తి కలిగిన వాడో చూసావా? నువ్వు ఎప్పుడైనా చూసావా, ఆలోచించావా? పరలోకం మనల్ని చూసి అబ్బురపోతుంది, ఆశ్చర్యపడుతుంది, మైమరచిపోతుంది. మనం అనుకుంటున్నాం నా భక్తిని ఎవడు గమనిస్తానని. మన భక్తి జీవితాన్ని చూచి పరలోకం అబ్బురపోతుంది, మన విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడుతుంది. ఆయన అతిశయముతో చెప్పుకున్నాడు యోబుతో, అపవాదితో, యోబుని గురించి. చూసావా? యోబుని గురించి ఆలోచన చేసావు. 2-3 సార్లు అన్నాడు ఆ మాట. మళ్ళీ అంటాడు 2వ అధ్యాయంలో. చూసినావా ఎప్పుడైనా? పిల్లరా, పరలోకం మనల్ని గమనిస్తుంది మాత్రమే కాదు, పరలోకం మన జీవితాలను నిశ్చితంగా పరిశీలించి ఆశ్చర్యపోతుంది కూడా. నా భక్తిని చూసినప్పుడు, శోధనలో నేను గెలిచినప్పుడు, ఆయన కొరకు నేను యథార్థంగా బ్రతికినప్పుడు, ఆయనను నేను నిర్మలంగా సేవిస్తున్నప్పుడు, ఆయన కొరకై నేను ప్రయాసపడుతున్నప్పుడు, ఆయన కొరకై నశించిపోతున్న ఆత్మల కొరకై నా హృదయం భారముతో మూలిగినప్పుడు, స్థానిక సంఘ విషయంలో నాకు పట్టింపు చింత పెరిగినప్పుడు, నా భక్తి జీవితాన్ని చూసి పరలోకపు సార్వభౌముడైన దేవుడు మైమరచిపోతాడు, ఆయన ఆనందిస్తాడు, ఆయన అబ్బురపడతాడు. యోబు విషయంలో జరిగింది, మన విషయాల్లో కూడా జరుగుతుంది. నిన్ను చూచి సంతోషించదగ్గ కారణం ఏముంది చెప్పు? మనల్ని చూసి ఆయన అబ్బురపడేంత మన భక్తి జీవితాల్లో ఏముంది చెప్పండి? ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పెన్ను పేపర్ తీసుకొని కూర్చోండి. నా లైఫ్లో దేన్ని చూస్తే ఆయన అడ్మైర్ అవుతాడు, దేన్ని చూసి ఆయన ఆశ్చర్యపోతాడని ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించేయండి. సార్వభౌముడైన దేవుడు అన్నిటినీ గమనిస్తున్నాడు. సార్వభౌముడైన దేవుడు మన జీవితాల్ని చూసి ఆయన పులకించిపోతున్నాడు, ఆయన ఆనందిస్తున్నాడు, ఆయన అబ్బురపడుతున్నాడు, ఆయన మైమరచిపోతున్నాడు. యోబుని గురించి ఆలోచించితివా? ఎంత అతిశయంగా చెప్పుకున్నాడు యోబుని బట్టి. 3వది చూడండి, ఇదే మనకు అవసరం. 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా అన్నాడు. డివైన్ ప్రొటెక్షన్. పరలోకం మనల్ని కాపాడుతుంది తెలుసా? వినాలి 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 వినాలి. యోబు చుట్టూ కంచె వేసిందని ప్రభువు చెప్పాడా, దేవుడు చెప్పాడా, అపవాది ప్రభువుతో చెప్పాడా? అపవాది ప్రభువుతో చెప్పాడు. దేవుడు చెప్పలే, నువ్వు ఎట్లా ముట్టుకుంటావు, నేను చుట్టూ కంచె వేశాను కదా అనలా. ఆ మాట అన్నది ఎవరు? అపవాది. కంచె వేశాడు అని అపవాదికి ఎలా తెలిసింది? గమనీయలేదు. అటాక్ చేయడానికి వెళ్ళాడు మనోడు, దాడి చేయడానికి వెళ్ళాడు, కుదరలేదు. ఏమర్థమైంది? ఆ కంచె వేశాడు. యోబును బట్టి అక్కడ కొన్ని మాటలు ఉంటాయమ్మా, చాలా ధైర్యం ఇస్తుంది. మీరు చూడండి ఆ వచనం, 10వ వచనంలో. అతనికిని నెంబర్ 1, అతని ఇంటి వారికిని నెంబర్ 2, నెంబర్ 3, అతనికి కలిగిన సమస్తమునకును, ఈవెన్ ఆయన పొలం, ఆయన పశువులు, తర్వాత వాటిని ముట్టుకున్నాడు. కంచె తీసివేస్తే అతని ఇంటి వారిని ముట్టుకున్నాడు, అతనికి కలిగిన సమస్తాన్ని ముట్టుకున్నాడు, ఆఖరికి శరీరాన్ని కూడా ముట్టుకున్నాడు అపవాది. ఎప్పుడు? ఆయన కంచె తీసినప్పుడు. వినండి, పరలోకం మనల్ని భద్రపరుస్తుంది. వాడు మునుపే ముట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, కుదరలేదు. అప్పుడు గమనించాడు, కంచేసావు కదా ప్రభువా, ఎట్లా అవుతుంది? అందుకు భక్తి కలిగి ఉన్నాడు. యోబు భక్తి స్వార్థపూరితమైంది. దీవించావు కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఇది అపవాది లెక్క. అంటే అపవాదికి యోబు యొక్క అసలైన వాస్తవ ఆత్మీయ స్థితికి అర్థం కాలేదు. తప్పులో కాలేశాడు, పప్పులో కాలేశాడు.
పొరబడ్డాడు, అతని అంచనా తప్పిపోయింది, విశ్వాసంలో బలపడ్డాడు కానీ బలహీనుడు కాల. ఓ రకంగా ఇతని ద్వారా యోబు మరింత స్ట్రెంగ్తెన్ అయ్యాడు. సార్వభౌముడైన దేవుడు చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. మనల్ని ముట్టనీయుడు ప్రియులరా. నన్ను, నా ఇంటిని, నాకు కలిగిన సమస్తానికి నేను నమ్ముతున్నాను ఆయన కంచె వేశాడు. ఆయన అనుమతిస్తేనే నా శరీరాన్ని అపవాది ముట్టుకోగలడు. ఆయన అనుమతిస్తేనే నా కుటుంబాన్ని అపవాది ముట్టుకోగలడు. ఆయన అనుమతిస్తేనే నాకు కలిగిన దేనినైనా అపవాది ముట్టుకోగలడు. కంచె వేసిన వాడు ఎవరు? ఆయన. ఆయన చాలా చురుకుగా పనిచేస్తున్నాడు మన జీవితాల్లో. భయపడాల్సిన అక్కర్లేదు ప్రియులరా. మనము చాలాసార్లు నమ్మని సంగతి కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథం 91వ కీర్తన, 91వ కీర్తన 11వ చరణం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. టైంపాస్కి రాసిన కీర్తన, నిజంగా రాసిన కీర్తన. ఎంతమంది దీన్ని నమ్ముతున్నారు? ఎన్నిసార్లు చదివి వింటాం? మరి ఎందుకు భయపడుతున్నారు? కిటికీ కిర్రుమంటే భయపడతాం, కిటికీ పటపట కొట్టుకునిందంటే భయపడతాం, చీకటి అంటే భయపడతాం. చెప్పాను కదా, చీకటి అంటే భయపడతాం. ఆ నిమ్మకాయలు చూసినా భయం, ఆ ఎండు మిరపకాయలు ఇట్లా ఏలాడదీస్తే వాటిని ముట్టుకోవాలన్నా భయం. ఆయన మన చుట్టూ కంచె వేశాడు. నాకి, నా ఇంటికి, నాకు కలిగిన సమస్తానికి కంచె వేశాడు. ఆయన చురుకుగా పనిచేస్తున్నాడు. వినాలి, అపవాది దాడి చేయడానికి ప్రయత్నం చేయాలనుకున్న దానికంటే ముందే యోబు చుట్టూ ఏముంది? కంచె ఉంది. అతను ఎంత చురుగ్గా ఉన్నాడో సార్వభౌముడైన మన దేవుడు అంతే చురుకుగా ఉన్నాడు. కాబట్టే ఈ ఆరోగ్యం, కాబట్టే ఈ భద్రత. ఇదే హైవేల మీద 100 సార్లు ప్రయాణం చేస్తున్నాం మనం. కాపాడట్లే ఆయన, సంరక్షించట్లేదు ఆయన. జరిగింది అనుకోండి, ఆయన అనుమతించాడని అర్థం. ఆయన అలౌ చేస్తేనే, ఆయన అనుమతిస్తేనే డివైన్ ప్రొటెక్షన్ మనకుంది. ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన అనుమతి లేకుండా అపవాది సైతం ముట్టుకోలేడు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. 2 విన్నాం, ఇంకొకటి విని ముగించుకుందాం. 1, మన జీవితాల తెర వెనుక అదృశ్య ప్రపంచంలో నన్ను సబ్జెక్ట్గా చేసుకొని కొంతమంది చాలా చురుకుగా పనిచేస్తున్నారు మన జీవితాల్లో. 1 ఎవరు? అపవాది. 2వ వ్యక్తి ఎవరు? సార్వభౌముడైన దేవుడు. 3వ వ్యక్తి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చదువుకున్నామంటే, ప్రకటన గ్రంథానికి రండి, 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడెను. భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి.
మరియు ఒక గొప్ప స్వరము పరలోకం. అక్కడ ఒక మాట మాత్రం, మనం సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు మాత్రమే కాదు, రాత్రింబగళ్ళు వాడు చేస్తున్న పని ఏంటి చెప్పండి? మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరములు మోపువాడు. ఆ మాట పట్టుకోండి. రాత్రి పగలు మన దేవుని ఎదుట సహోదరుల మీద చేస్తున్న పని ఏంటి? నేరాలు మోపే పని. ఇదే దృశ్యం జకర్యా గ్రంథంలో ఉంటుంది. మలిన వస్త్రాల చేత ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడి ఉంటే సాతాను వచ్చి నేరం మోపుతాడు. చూసావా దేవా, చూసావా అంటే అప్పుడు అంటాడు, నేను అతని కొరకు ప్రాయశ్చిత్తం చేశాను. యెహోవా దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. ఆ జకర్యా గ్రంథంలో రాయబడిన యెహోవా దూతనే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కనబడుతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వినండి, మన మీద అపవాది నేరారోపణ చేసిన ప్రతిసారి మన పక్షాన ఒక ఆయన నిరంతరంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. మనము దేవుని ఎదుట నేరస్తులు కాకుండా ఆయన మన కొరకై ఉత్తరవాదత్వాన్ని చేస్తున్నాడు. ఒక భక్తుడు ఇలా వ్యాఖ్యానిస్తాడు, వినండి. మనము ఆయన ఎదుట నేరస్తులుగా కనబడిన ప్రతిసారి ప్రభు అంటాడట, నానా నేను ఇతని కొరకు మరణించలేదా? నేను ఇతని నిమిత్తమై నా రక్తాన్ని చిందించలేదా? ఈయనకు నేను ప్రాయశ్చిత్తము చేశాను కదా, ఈయన క్షమించబడినవాడు కదా అని ఎప్పటికప్పుడు దేవుని యొద్ద మన పాపములను బట్టి దేవుని కోపం మన మీద రగలకుండా శాంతింపచేస్తున్న వారెవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇంకా చెప్పాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శరీరము నుండి మనల్ని చూస్తాడు. పరలోకపు తండ్రి నన్ను చూసినప్పుడు ఆయన తన కుమారుని రక్తములో నుండి నన్ను చూస్తాడు. అప్పుడు నేను ఆయనకి ఎలా కనబడతాను? నీతిమంతునిగా. నాలో నేరాలు కనబడవు. కారణం, ఆయన నేటికిని కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం మాత్రమే కాదు, అపవాది నేరారోపణ చేసిన ప్రతిసారి తండ్రి దగ్గర ఉత్తరవాదత్వం విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరంతరం ఆయన తన పరిచర్యను ఆపలేదు. నేను ఆయన ఎదుట నేరస్తుని కాకుండా, దేవుని కోపము నా మీదికి దిగిరాకుండా కుమారుడైన క్రీస్తు ప్రభు నేటికి మన జీవితాల వెనుక పనిచేస్తూనే ఉన్నాడు. నీవు నేను బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ మన వెనుక 3 వ్యక్తులు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. మొదటిది, అపవాది చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త. దూరమైపోతున్న సంబంధాల వెనుక వాడే ఉన్నాడు. దేవునితో సంబంధాలు దెబ్బతింటున్నాయి కదా, దాని వెనుక వాడే ఉన్నాడు. చాలా వాటి వెనుక అపవాది హస్తం ఉంది, మనం గమనించట్లా. వాడి దురాత్మల సమూహం ఉంది, మనం గమనించట్లా. మనం పోరాడుతున్నది వాళ్ళతోనే, మనం వీటిని అర్థం చేసుకోవట్లా. ఆ స్పిరిట్ వరల్డ్ ఇంకొకటి ఉంది, మనం దాన్ని లెక్క చేయట్లా, మనం మర్చిపోతున్నాం. జాగ్రత్త, ప్రమాదకరమైన ప్రపంచంలో ఉన్నాం. వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అపవాది చురుగ్గా పనిచేస్తున్నాడు. రెండవది, సార్వభౌముడైన దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని బట్టి ఆనందిస్తున్నాడు, మనకు అవసరమైన భద్రతను ఆయన దయచేస్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్తరవాదిగా తండ్రి దగ్గర నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ఆదరించబడదాం, ప్రోత్సహించబడదాం, హెచ్చరించబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడి మన ఆత్మల క్షేమం కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ. పాడుకుందాం ఒక పాట. మన ప్రియులు సహోదరుడు ఒంగోలు నుండి వచ్చిన సహోదరులు రామారావు గారు ఉన్నారు, టీచరు. వారు వచ్చి ఒక పాట పాడాలని వారిని ఆహ్వానిస్తున్నాను. అన్న రామారావు అన్న.
పల్లవి 2 చరణాలు. సో 300 ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ ఆది అంతము లేని ప్రేమ యేసు ప్రేమ ఆది అంతము లేని ప్రేమ యేసు ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ నింగి నేల మారినను మారని ప్రేమ నింగి నేల మారినను మారని ప్రేమ డంబంబోలేని శాశ్వత ప్రేమ యేసు ప్రేమ డంబంబోలేని శాశ్వత ప్రేమ యేసు ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ. అందరికీ వందనాలు. చాలా మంచిది. చక్కని పాట పాడి దేవుని నామాన్ని కనపరిచిన సోదరు రామరావణ గారికి వందనాలు తెలియజేస్తూ, మరి వాక్యం నడిపించు కొరకై మన మధ్య ఉన్న వెంకయ్య మాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన నడిపించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తదుపరి మరి దేవుని సేవకులు మరి ఐజే గారు ఉన్నారు. వారు దైవ సందేశాన్ని అందిస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించి పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన మహిమ కలిగిన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ బెడ్రగుంట గ్రామములో ప్రభువా నీ సన్నిధిలో
తండ్రి నాయన ప్రార్థించిన రీతిగా ఈ యొక్క కూడికల విషయంలో మీరు సహాయం చేస్తున్న విధానం బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. ఈ దినము రేపు ఎల్లుండి జరగవలసిన కూడికలలో మొదటి సెషన్లో కూడా నీ దాసులను బలపరిచి చక్కని వర్తమానములు అందించారు. ఈ రెండవ సెషన్లో కూడా నీ దాసుని బలపరిచి యోబు గ్రంథములో నాయన అనేకమైన విషయాలను మీరు అందించారు. దేవా స్తోత్రాలు. మరి తండ్రి సంఘము ఈ వార్షికోత్సవాలని నిర్వహించట్లో మీరు చూపిస్తున్న కృపను బట్టి నాయన నీకు వందనాలు. సంఘం ఎంతో భారంతో అనేకులకు నాయన నీ వర్తమానములు, నీ సువార్తను అందించాలని, నశించు ఆత్మలు రక్షణ పొందాలని ఆ గొప్ప సంకల్పం చేత ఈ కార్యక్రమాలను జరిగిస్తున్నారు నాయన. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న